జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో దారుణ ఘటన కలకలం రేపింది. రమణారెడ్డి అనే అంతరాష్ట్ర దొంగను చితకబాది ప్రాణాలతోనే భూమిలో పాతిపెట్టారు ప్రత్యర్థులు. కొండగట్టు గుట్టపైకి వెళ్లే మెట్లదారి పక్కన ఖననం చేశారు. వారం రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. డెడ్ బాడీని వెలికితీశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ఎందుకంటే ఒక దృశ్యం సినిమాను తలపించే విధంగా నాటకీయ పద్ధతిలో ఈ హత్య జరిగింది. ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రమణారెడ్డి అనే 30 ఏళ్ల అంతర్రాష్ట్ర దొంగ ఇతని పైన దాదాపు 40 కేసులున్నాయి. అయితే ఈ క్రమంలో జూన్ 2వ తేదీన రమణారెడ్డికి కొంతమంది వ్యక్తులకు మధ్య ఒక గొడవ జరిగింది. ఈ క్రమంలో పాత కక్షలతోనే చితుకబాది ట్రాక్టర్ కట్టి ఈడ్చుకెళ్లి సజీవంగా గొయ్యి తీసి పాతి పెట్టారు దుండగులు. మొత్తంగా ఇది తీవ్ర కలకలం తెప్పింది. కొండగట్టు అంజన్న సన్నిధి గుట్టపైకి వెళ్లే మెట్ల మార్గం పక్కనే సజీవ సమాధి చేసి దుండగులు పాతి పెట్టారు. ముఖ్యంగా అతను చనిపోయినాడా లేదా అనేది పలుమార్లు చెక్ చేశారు. ఉదయం కూడా వెళ్లి అక్కడ ఒక పెద్ద రాయి బండరాయి కూడా ఎత్తివేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇది అంటే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన మలయాళ పోలీసులు దీనికి సంబంధించి రేపు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అక్కడే పోస్ట్ మార్టం చేసి కుటుంబీకులకు డెడ్ బాడీ అప్పగించారు. ఉపాధి హామీ కూలీలు తవ్విన కందకంలో పడేసి మొత్తం మట్టి కప్పి పాతి పెట్టారు నిందితులు. మొత్తంగా మృతుడు రమణారెడ్డి పైన కూడా పలు దొంగతనం కేసులు కూడా ఇప్పటికే ఉన్నాయి. అంతర్రాష్ట్ర దొంగ కూడా చలామణి అవుతున్న నేపథ్యంలో ఈ హత్య మాత్రం ఖచ్చితంగా తీవ్ర కలకలం తెస్తుంది. దీనిపైన అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుని వీళ్ళంతా కూడా ఈ విధంగా చంపడం వెనుక కారణాలేంటి, ముఖ్యంగా అతని అఘాయిత్యాలు భరించలేకనే చంపేశారా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనిపైన పోలీసులు పూర్తి స్థాయి వివరాలు వెల్లడించినట్టు చెప్పారు. కార్తిక్. రైట్ రమణ.